నమస్కారం. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము. ఇక్కడ మనకు భగవానుడు స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలను చెబుతున్నారు ఈ శ్లోకాలలో. ఇప్పుడు మనం 57వ శ్లోకం ముచ్చటించుకుందాం. యః సర్వత్రానభిస్నేహ తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇది 57వ శ్లోకం. 58వ శ్లోకం ఏమిటంటే, యదా సంహరతే చాయం కూర్మో అంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. యః ఏ మనుష్యుడైతే సర్వత్రా అంతటా న అభినందతి ప్రసన్నుడు కాడో, అనభిస్నేహ మమతాసక్తులు లేనివాడై, తత్తత్ ఆయా శుభాశుభం శుభము అశుభములను ప్రాప్య పొంది, నద్వేష్టి ద్వేషింపడో, తస్య అతని యొక్క ప్రజ్ఞా బుద్ధి ప్రతిష్ఠిత స్థిరమై ఉండును. అనగా దేనియందును మమతాసక్తులు లేనివాడును, అనుకూల పరిస్థితుల యందు హర్షము, ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషము మొదలగు వికారములకు లోనుగాని వాడును అగు పురుషుడు స్థితప్రజ్ఞుడు అని చెప్పబడింది. ఈ 2వ శ్లోకంలో 58వ శ్లోకంలో దీని అర్థాలు ఏమిటంటే, చ మరియు కూర్మః తావేలు, సర్వశః అన్ని వైపుల నుండి, అంగాని తన అంగములను, సంహరతే ఇవ ముడుచుకొనున్నట్లు, యదా ఎప్పుడైతే. ఇక్కడ యదా అనే పదాన్ని ఇంతకుముందు శ్లోకంలో యహ్ ఏ మనుష్యుడైతే అనే పదాన్ని జాగ్రత్తగా గమనించాలి. యదా ఎప్పుడైతే, అయం ఇతడు ఈ పురుషుడు, ఇంద్రియార్థేభ్యః ఇంద్రియార్థముల నుండి, ఇంద్రియాణి ఇంద్రియములను, సంహరతే అన్ని విధములుగా, తస్య ఉపసంహరించుకొనునో, తస్య అప్పుడు. ఇక్కడ యదా ఎప్పుడైతే, ఇక్కడ తస్య అప్పుడు. ఎప్పుడైతే ఈ పని చేస్తాడో అప్పుడు అతని యొక్క ప్రజ్ఞ బుద్ధి ప్రతిష్ఠిత స్థిరమైనది అని భావించవలెను. అప్పుడు భావించాలి అని చెప్తున్నాడు. తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియములను ఇంద్రియార్థముల విషయమై, ఇంద్రియార్థములంటే విషయాదులు, అంటే కళ్ళు దృశ్యాన్ని చూస్తున్నాయి, చెవులు శబ్దాన్ని వింటున్నాయి, నాలుక రుచిని గ్రహిస్తున్నది, చర్మమేమో స్పర్శను గ్రహిస్తుంది, శబ్ద స్పర్శ రూప రస గంధాదులు, ముఖ్యేమో గంధాన్ని వాసనను గ్రహిస్తున్నది. ఇవన్నీ కూడా విషయాలన్నమాట. ఈ విషయాలను వేటిని కూడా గ్రహించకుండా యోగ చిత్తవృత్తి నిరోధ అని పతంజలి మహర్షి చెప్పాడు కదా. యోగం అంటే ఈ చిత్తవృత్తిని నిరోధించడమే. అన్ని విధములుగా ఉపసంహరించుకున్న పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉండునని భావించుము అని చెబుతున్నారు పరమాత్మ. అయితే ఇక్కడ మనం ఈ శ్లోకంలో వాడినటువంటి పదాలను జాగ్రత్తగా ఒక్కసారి గమనిస్తే మనకి ఈ రోజున సమాజంలో ఉన్నటువంటి గందరగోళం అంతా తొలగిపోతుంది. వీఆర్ నౌ లివింగ్ ఇన్ ఏ క్యాస్ట్ బేస్డ్ సొసైటీ. ఇది క్యాస్ట్, ఆ క్యాస్ట్, ఈ క్యాస్ట్ అని రకరకాల కుల ఘర్షణలతోటి మనం కొట్టుమిట్టాడుతున్నాం. ఇక్కడ భగవానుడు ఏమని చెప్పాడో తెలుసా? యస్ సర్వత్రానభిస్నేహస్తత్రాప్య తత్ప్రాప్య శుభాశుభం అన్నాడు. ఎవడైతే, ఫలానా వాడు అని చెప్పలే, ఎవడైతే, ఎవడైనా సరే, హూ ఎవర్ హీ మే బి, హూమ్ సో ఎవర్ ఇట్ మే కన్సర్న్, ఎవడైనా కానీ, సర్వత్రా ఎవడు సమస్త విషయముల యందు అభిమానము లేకుండునో, ఆయా ప్రియాప్రియములు సంభవించినను సంతోషము గాని ద్వేషము గాని పొందకుండునో, అట్టివాని జ్ఞానము మిగుల స్థిరమైనది. అంటే ఎవడికైతే అప్రియమైనటువంటి, తనకిష్టం లేని వాటి విషయంలో ఎవడికి అభిమానం ఉండదు, కానీ ఇష్టమైన వాటి విషయంలో కూడా అభిమానం లేకుండా ఉంటాడో, ప్రియమైన దాని విషయంలో అప్రియమైన వాటి విషయంలో కూడా అభిమానం లేకుండా ఉంటాడో, ఆసక్తి లేకుండా ఉంటాడో, వాడు స్థితప్రజ్ఞుడు. వాడు అంతేగాని ఫలానా వాడు అని చెప్పలే, ఫలానా వర్ణం వాడు అని, ఫలానా కులం వాడు అని లేదా ఫలానా రాజు అని కానీ, ఫలానా పేదని కానీ, ఫలానా ధనికుడని కానీ ఇట్లా చెప్పలే. ఎవడు సర్వత్ర సమస్త విషయములందు, సర్వత్రానభిస్నేహ తత్ప్రాప్య శుభాశుభం, ఎవడికైతే అనేటువంటి పదం వాడారు ఇక్కడ పరమాత్మ.
తర్వాత 2వ శ్లోకంలో యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అవయవాలను లోపలికి ముడుచుకున్నట్లుగా ఏదైనా బయట విషయాల్లో తనకేదైనా డిస్టర్బెన్స్ వస్తుంది అనుకుంటే వెంటనే తనకేదైనా ప్రమాదం వస్తుంటే టక్కున ముడుచుకుంటుంది తాబేలు. తన అవయవాలన్నింటినీ కూడా లోపలికి ముడుచుకుంటుందన్నమాట. అదేవిధంగా ఇంద్రియాలకు సంబంధించినటువంటి ఈ విషయాలు మనం చూస్తూ ఉంటాం. అందమైన దృశ్యాలని, అందమైన అద్భుతమైనటువంటి రుచులని, మంచి వాసనలని, సువాసనలని, సుగంధాలని, సుగంధం లేదు, దుర్గంధం లేదు, ఏ గంధము లేదు, ఏ విషయం మీద కూడా వీడికి ఆసక్తి లేకుండా అన్నీ కూడా తాబేలు తన ఇంద్రియాలను ఏ విధంగా అయితే ముడుచుకుంటుందో ఆ విధంగా ఇంద్రియార్థములకు విషయముల నుండి సర్వత్రా వెనక్కు మరల్చుచున్నాడో ఎప్పుడైతే తన ఇంద్రియములను ఈ విషయాల నుండి అన్నిటి నుండి వెనకకు మరలుస్తున్నాడో అప్పుడు అతడి జ్ఞానము మిగుల స్థిరమైనది అగును. అప్పుడు అతని జ్ఞానం స్థిరమైంది, అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడు అని చెప్తున్నారు పరమాత్మ. ధన్యుణ్ణి. నమస్కారం. ఈ రోజున మనం 57, 58 శ్లోకాలని ముచ్చటించుకున్నాం సాంఖ్యయోగము భగవద్గీత 2వ అధ్యాయంలో. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.